హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు డిఫరెంట్ డిజైన్లో హ్యాండ్ బ్యాగ్ గల్లి చూపిస్తున్నాను. దీనికి స్టార్టింగ్ చైన్ వేసుకోవాలి. ఈ చైన్ హ్యాండ్ బ్యాగ్ పొడవు మనకి ఎంత కావాలో అంతా చూసుకొని అంతా వేసుకోవాలి. ఈ చైన్ మొత్తం డబుల్ క్రోషేతో ఫిల్ చేసుకోవాలి చివరి వరకు. ఇలా ఏ చైన్ వదలకుండా దగ్గరగా ఫిల్ చేసుకోవాలి. చైన్ చివరి వరకు ఇలా అల్లుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇలా ఈ చివరి వరకు అల్లుకోవాలి. ఇలా ఈ చివరి వరకు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా బ్యాక్ సైడ్కి వేసుకోవాలి ఇంకో రౌండ్. ఇలా స్క్వేర్గా వస్తుంది ఇలా వేసుకుంటే. ఇక్కడ నెక్స్ట్ ఈ రౌండ్కి మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి. చూసారు కదా, మనం ఈ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి వస్తున్నాం. ఇలాగా తిరుగుతూ ఉంటుంది మనం అల్లేటప్పుడు. ఇలా ఈ చివరి వరకు అల్లుకోవాలి. ఇలా ఈ రౌండ్ అయిపోయింది కదా, మళ్ళీ దీనికి ఇలా తిప్పి ఇటువైపు రావాలి. చూసారు కదా, ఈ రౌండ్ ఇలా వచ్చింది కదా. ఇలా ఈ చుట్టూ ఇంకొక రౌండ్ వేసుకున్నాక మనం డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు. బేస్గా ఇలా 1 2 3 4 అయితే ఇంతవైతే సరిపోతుంది బేస్. దీని తర్వాత డిజైన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా 4 లైన్స్ కంప్లీట్ అయినాయి కదా. ఇది హ్యాండ్ బ్యాగ్ యొక్క బేస్ అవుతుంది. ఇది ఈ మిడిల్ లైన్ నుంచి ఇటు రెండు అల్లుకున్నాం కదా. ఇప్పుడు ఇలా రౌండ్గా ఫస్ట్ ఒక రౌండ్ వేసుకోవాలి. ఇది ఇలా డైరెక్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఈ చుట్టూ ఒక రౌండ్ తిప్పేస్తే మనకి కొద్ది షేప్ ఇలా వంగుద్ది.
మనకి ఇలా రౌండ్గా వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లాట్గా కాకుండా కొంచెం ఇలా వస్తుంది. ఇలా పైకి హ్యాండ్ బ్యాగ్లా వస్తుంది. ఇక నుంచి ఇప్పుడు ఒక రౌండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ చేసుకుందాం. ఇది ఇలా వేసి ఈ బొటన వేలుతో ఈ ఉలెన్ని ఇలా పట్టుకోవాలి. ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇది చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. ఇలా వేసి ఇలా పట్టుకొని ఇది ఇటువైపు లోపలికి పెట్టి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి దీన్ని. అప్పుడు ఇది లాక్ అయిపోతుంది మనం ఇలా వేయడం వల్ల. మళ్ళీ నార్మల్ క్రోషియాలో వేసేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ దీని మీద నీడిల్ మీద ఉలెన్ తీసుకొని ఈ బొట్టనేలతో ఇలా కిందకు ఉలు పట్టుకొని చూసారు కదా, ఇది ఇలా ట్విస్ట్ చేస్తుంటే ఇక్కడ లాక్ అయిపోతుంది. ఇలా కనిపిస్తుంది. ఇలా దీనిలోంచి తీసుకోవాలి. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. వేసాక చూపిస్తాను మీకు. ఒక 3 లైన్స్ వేసేసరికి మీకు క్లియర్గా డిజైన్ కనబడుతుంది కదా, ఇలా వస్తుంది. ఈ 3 లైన్స్ వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కలర్ మార్చుకుంటున్నాను. ఇలాగే పైకి వస్తుంది అన్నమాట ఈ హ్యాండ్ బ్యాగ్. ఇలా సింగిల్ కలర్ వేసుకోవచ్చు, మనకు కావాల్సిన కలర్స్ వేసుకోవచ్చు. నేను దీనికి వైట్ అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి దీన్ని. ఇలా తీసుకొని ఈ బొటన్ వేలుకి ట్విస్ట్ చేసుకొని దీనిలోంచి డబుల్ క్రోషియా వేసుకోవాలి. అలాగే ఇంకో 3 రౌండ్స్ ఇలా వైట్ వేసుకోవాలి. పూర్తిగా వైట్ వేసాక మీకు చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఇలా కొన్ని లైన్లు వేస్తలకి హ్యాండ్ బ్యాగ్ ఇలా రెడీ అవుతుంది. ఇంకొక 2 లైన్లు వేస్తే మనకు కావాల్సిన హైట్ వస్తుంది. ఇలా మనకు ఎంత కావాలో అంత అల్లుకోవచ్చు. జస్ట్ చాలా సింపుల్ మెథడ్ కదా. డబుల్ క్రోషియా వేసుకుంటూ జస్ట్ ఈ బొటన్ వేల్లో ఇలా ఉలెన్ తీసుకొని డబుల్ క్రోషియా వేసుకోవడమే.
ఇది పై వరకు కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఇలా ఈ బ్యాగ్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇది అల్లుకున్న తర్వాత ఇక్కడ ఎండ్ చేసుకోవాలి. ఇలా వదిలేస్తే మనం జిప్ వేసినప్పుడు ఇవన్నీ ఇరుక్కుంటాయి. దానికోసం ఒక 2-3 లైన్లు మనం ఇలా డైరెక్ట్ అల్లుకోవాలి. ఇంక ఈ డిజైన్ వేయకుండా ప్లెయిన్గా అల్లుకోవాలి ఇక్కడ నుంచి. ఇలా అల్లుకోవాలి. ఇలా ఒక 3 లైన్స్ వేసుకుంటే తర్వాత మనం ఇక్కడ జిప్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు ఇవి వెళ్ళి దీంట్లో ఇరుక్కోకుండా మనకి బ్యాగ్ తీసుకునేటప్పుడు జిప్ తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఒక 3 లైన్స్ వేసిన తర్వాత దీనికి ఒక క్లాత్ కుట్టుకోవాలి. ఈ బ్యాగ్ ఎంత సైజు ఉందో అంత క్లాత్కి ఈ జిప్ అటాచ్ చేసి అది దీనికి అటాచ్ చేసుకోవాలి. నేను బ్యాగ్ ఇది క్లాత్ కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. దీనికి ఇది అల్లి ఆ బ్యాగ్ కుట్టి 2 ఎలా అటాచ్ చేసుకుని చూపిస్తాను. ఇలా ఇది పూర్తిగా అల్లిన తర్వాత ఇక్కడ 2 రౌండ్స్ వేసాం కదా, ఇలా పూర్తిగా అల్లిన తర్వాత దీన్ని ఇలా తిరిగేసుకోవాలి. ఇలా ఒక క్లాత్ తీసుకుని దానికి జిప్ కుట్టుకోవాలి. కరెక్ట్గా ఈ బ్యాగ్ ఎంత ఉందో అంత సైజు ఇది ఇలా మిషన్ మీద కుట్టుకుని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా పెట్టి సూది దారంతో ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 సమానంగా పెట్టుకొని ఈ ఉలెంది ఈ క్లాత్తో చేసింది 2 కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇలా సమానంగా ఈ జిప్పు కాస్త పైకి వచ్చేలా చూసుకుని అటాచ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా 2 వైపులు కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత దీన్ని తిరిగేసి లోపల ఇలా ఉంటుంది. ఇలా రెడీ అవుతుంది. దీనికి ఇలా రెడీమేడ్లో చైన్ దొరుకుతుంది కదా, అది అటాచ్ చేసుకుంటే మోడర్న్గా ఉంటుంది. లేదంటే ఊలుతో కూడా అల్లుకోవచ్చు.
హ్యాండ్ బ్యాగ్కి ఇలా అటాచ్ చేసుకోవాలి చైన్. ఇప్పుడు ఉలెన్తో తాడల్లడం కూడా చూపిస్తాను. దీనికి ఇలా ఒక 6 వైట్ 6 ఈ కలర్ తీసుకొని ఇలా అల్లుకోవాలి. సేమ్ కలరు తీసుకోవాలి. ఇలా జడల్లికలాగే, కాకపోతే 2 సేమ్ తీసుకుంటే ఈ అల్లిక ఈవెన్గా ఒక దాని తర్వాత ఒకటి అలా వస్తుంది. ఇలా ఒక తాడు కూడా అల్లుకోవాలి. తర్వాత ఈ జిప్కి కుచ్చేసుకోవడానికి ఇవి కొన్ని తీసుకోవాలి. అలా తీసుకుని జిప్కి కుచ్చేసుకోవాలి. ఈ జిప్ ఓపెన్ చేసి ఇటువైపు తాడు అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 వైపులు అటాచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా 2 వైపులా హోల్ పెట్టి ఇది లోపలికి తీసుకుని ముడి వేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా ముడి వేసుకోవాలి. ఇలా లోపలికి తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ పూర్తిగా రెడీ అయింది. ఫైనల్గా ఈ హ్యాండ్ బ్యాగ్ ఇలా రెడీ అవుతుంది. ఆర్టిఫిషియల్ చైన్ వేస్తే ఒక లుక్ వస్తుంది, ఉలెన్ చైన్ వేస్తే ఒక లుక్ వస్తుంది. మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.